ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 6వ తారీఖు శుక్రవారం. సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది గ్రీన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ అయితే చాలా బుల్లిష్గా ఉంది, ఎందుకంటే 3.3% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా పాజిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్ బాగానే ఉంది, విప్రో బాగానే ఉంది. కొద్దిగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి ఓవరాల్గా అనేది మనం చూద్దాం. ఇక్కడ నిఫ్టీ రియాలిటీ, పిఎస్యు బ్యాంక్, మీడియాలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది. నిఫ్టీ ఐటీ, సర్వీసెస్ సెక్టర్, నిఫ్టీ 50 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది కనిపించింది. సో మొత్తం మీద ఒక గుడ్ షో అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇండియన్ ఇండిసెస్ నుంచి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది. ఆఫ్ కోర్స్ యూరప్, జర్మన్, ముఖ్యంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కానీ యూఎస్ 500 కానీ కొద్దిగా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక లండను, చైనా అండ్ హాంకాంగ్, ఫ్రాన్స్, రష్యా అయితే గ్రీన్లో ఉన్నాయి. రష్యా మాత్రం మోర్ దాన్ 1% గ్రీన్లో ఉన్నాయి. మిగతావి అంత స్ట్రెంగ్త్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. గ్లోబల్గా మనం చూసుకున్నట్లయితే అంత స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ ఏమి కనిపించట్లేదు. యుఎస్ మార్కెట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ కీ ఈవెంట్స్ ఉన్నాయి, దానికోసం మార్కెట్ అనేది వెయిట్ చేస్తూ ఉంది. ఇక ఓవరాల్గా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం చూసుకున్నట్లయితే ఇంటెల్ అనేది ఆ టాప్ లూజర్గా ఉంది. యునైటెడ్ హెల్త్, సేల్స్ ఫోర్సు, డౌ అనేది. ఇక అదేవిధంగా సిగ్నిఫికెంట్గా గెయిన్ చేసిన వాటిలో మనం చూసినట్టయితే 3M, మెర్క్ అండ్ కో, మెక్డొనాల్డ్, మైక్రోసాఫ్ట్ అనేది బులిష్లో కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లూజర్స్ ఉన్నాయి, గెయినర్స్ ఉన్నాయి. బట్ లాస్ అయిన వాటిలో హెవీగా ఇంటెల్, యునైటెడ్ హెల్త్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్ మనకి యుఎస్ మార్కెట్ ఏంటంటే కొద్దిగా కాషియస్గా ఉంది, ఎందుకంటే నాన్ ఫామ్ పేరోల్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఆ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. అయితే ఫెడ్ చైర్పర్సన్ పౌల్ గారు మాట్లాడారు, యూఎస్ ఎకనామీ బాగానే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రాబబ్లీ రానున్న రోజుల్లో రేట్ కట్ అనేది స్లో అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ఫ్లేషన్ అనేది కన్సర్న్ రైజ్ చేశారు. లాంగ్ టర్మ్లో ఏంటంటే ఈ యొక్క ట్రేడ్ వార్ దీనివల్ల ఏదన్నా ఇన్ఫ్లేషన్ పాయింట్ అనేది ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య అయితే పెరిగింది. సో ఇది ఒక నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బిగ్గర్ పిక్చర్లో. ఇక యూఎస్కు సంబంధించిన డేటా అనేది ఈరోజు రిలీజ్ అవుతుంది మనకి సాయంత్రం 7 గంటలకి. గంటకి ఎంత సంపాదిస్తున్నారు, యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ డేటా నాన్ ఫామ్ పేరోల్ డేటా అనమాట. అంటే కార్మికులు వేతనాలు ఏ విధంగా తీసుకుంటున్నారు అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే రైతులు అంటే ఫార్మింగ్ చేస్తారు కదా, వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయటం అనేది జరుగుతుంది. ప్రైవేట్ హౌస్ హోల్డ్ వాళ్ళు కానీ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటారు, వాళ్ళని కూడా తీసేస్తారు. మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళ యొక్క డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది, పెరిగిందా తగ్గిందా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఎక్స్పెక్టేషన్ చూడండి, ప్రీవియస్గా అన్ఎంప్లాయ్మెంట్ 4.1% ఉండేది, 4.2% అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గిందనుకోండి, డెఫినెట్గా ఏంటంటే అది బుల్లిష్గా కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక రేపటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఇక పర్టికులర్గా ఇండియా విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 10 గంటలకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది. సో అందరూ కూడా 6.5% ఇంట్రెస్ట్ రేటు అనేది మెయింటైన్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైనా ఎక్స్పెక్టేషన్ని మించి అటు ఇటుగా అయిందంటే మార్కెట్లో హెవీగా వోల్టాలిటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక క్యాష్ రిజర్వ్ రేషియో ఎలా ఉందనేది చూడటం జరుగుతుంది. అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ విధంగా ఉన్నాయి, తగ్గాయా, నిల్వలు పెరిగాయా అనేది కూడా ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇక కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. దాంట్లో గ్రాన్యూల్స్, మణప్పురం అనేది కనిపిస్తుంది. ప్రాబబ్లీ పీవీఆర్ ఐనాక్స్, హిందుస్థాన్ కాపర్ కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళే అవకాశం ఉంది. వాటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది కొన్ని స్టాక్స్లో మనకి విజిబుల్ అవుతుంది. మదర్సన్, చంబల్ ఫర్టిలైజర్స్, పర్సిస్టెంట్ అండ్ హెచ్సిఎల్ టెక్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది మహీంద్రా, ఏసీసీ, అంబుజా సిమెంట్, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్వ్ అనేది కనిపిస్తుంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. మనం చూస్తే మదర్సన్, చంబల్ ఫర్టిలైజర్స్, పర్సిస్టెంట్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్ అనేది ఉన్నాయి.
సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ కొన్ని కంపెనీల్లో జరుగుతుంది. M&M, ACC, అంబుజా సిమెంటు, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్. సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ కొన్ని కంపెనీల్లో జరుగుతుంది. ఐడియా, డివిస్ ల్యాబ్స్, కమిన్స్ ఇండియా, ABB, PVR, ఇనాక్స్. సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది దాల్మియా భారత్లో కనిపిస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్, మనం ఈ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే గ్రీన్ క్యాండిల్ అనేది కనిపించింది, బట్ తోక అనేది ఉందన్నమాట పైన, అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈవెంట్ ఉంది కాబట్టి సిగ్నిఫికెంట్ ఫీచర్లో వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అయినాయి. దాని తర్వాత టోటల్గా మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఇక్కడ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. ఇక టోటల్గా ఫ్యూచర్స్ అండ్ ప్రైస్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఇంటర్ప్రిటేషన్ లాంగ్ సైడ్ 50%, షార్ట్ సైడ్ 30%, సిగ్నిఫికెంట్ షార్ట్ 3%, సిగ్నిఫికెంట్ లాంగ్ 12% అనేది కనిపిస్తుంది. ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉన్నట్టు పొజిషన్స్ అనేది తెలుస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే TCS, ఇన్ఫోసిస్, ఐటీకి సంబంధించిన 2 స్టాక్స్ కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యాయి. టైటాను, ట్రెంట్ సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యాయి. ఒకనొక టైంలో ట్రెంట్ని కొంచెం మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికి కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు రాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ బౌన్స్ అనేది జరిగింది. SBI లైఫ్, HDFC లైఫ్, NTPC, బజాజ్ ఆటో అనేది టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్, మనకి పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది అబ్జర్వ్ చేసినట్టయితే FIS అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు, ప్రొపరైటరీ బుల్లిష్గా ఉన్నారు. పెద్దగా ఎక్కువగా యాక్టివ్గా పొజిషన్స్ డెరివేటివ్స్లో ఉన్నట్టు మనకి ఇక్కడైతే కనిపించట్లేదు. DIs మాత్రం స్టాక్స్లో సెల్లింగ్ అనేది చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక FIS 8,540 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా DIs 2,304 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. FIS అయితే కొద్దిగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు మనకి డేటా అనేది చూపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సింది. సో ఫ్రెండ్స్, సిగ్నిఫికెంట్గా మనకి 24,983 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 24,468, దాని తర్వాత మనకి 24,157 ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి ఆ లెవెల్స్ కూడా చూద్దాం. ప్రస్తుతానికి 82,499, అంటే 82,500 రౌండ్ నెంబరు రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 80,944. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం వాచ్ చేయాల్సిన ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 53,113. దాని తర్వాత సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ 54,242 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి 15 బిలో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం స్టేబుల్గానే ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అండ్ యుఎస్ మార్కెట్స్ అయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇవి మనం ప్రీవియస్గా మార్క్ చేసుకున్నాం. ఎప్పుడైతే 45,000 లెవెల్ పైన వెళుతూ ఉందో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. డాలర్ ఇండెక్స్ కూడా ప్రస్తుతానికి కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ 50 ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 25,020, దాని తర్వాత సపోర్ట్ వచ్చేసరికి 24,535 అనేది మనం వాచ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా ఓ సపోర్టు ఇక్కడ ఉంది కాబట్టి. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే 54,040, దాని తర్వాత అది రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. 53,260 అనేది మనం ఏంటంటే సపోర్ట్ లాగా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ అయితే ఓపెన్ అయింది, ప్రస్తుతం బుల్లిష్గా ఉంది. ఎందుకంటే నిన్న ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది, డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. మనం చూస్తున్న సమయానికి 43 పాయింట్లు పాజిటివ్గా ఉంది. సో టోటల్గా 24,808 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ అనేది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 24,764 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఒక 40 నుంచి 50 పాయింట్లు అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. సురక్ష డయాగ్నోస్టిక్, కెనరా బ్యాంక్, నాయకా, ఇండియా, గెలటైన్, సుబెక్స్, రామ్కో సిస్టమ్స్, GPT హెల్త్ కేర్ అనేది. సో ప్రాబ్లం ఏంటంటే వీటిలో మనం మొమెంటమ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో చూడండి ఒకసారి, ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్, బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో, 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో, అండ్ ఆఫ్ కోర్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా. ఇక నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు అయితే ఈవెంట్ ఉంది, 10 గంటలకి స్టార్ట్ అవుతుంది RBI మీటింగ్ అది. సో ఆ అప్డేట్స్ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అలా పడుతుంది అనమాట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ కామెంటరీ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత RBI ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉందో అందరూ కూడా 6.5% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బియాండ్ దట్ ఏదైనా జరిగిందంటే మార్కెట్లో వాలటైల్గా ఉండే అవకాశం ఉంది.
మార్నింగ్ మార్కెట్ అంతా కూడాను స్టేబుల్గా అంటే కూల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఈవెంట్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి చాలా లైట్ పొజిషన్స్తో ఉంటారు. మనం కూడా చాలా లైట్ పొజిషన్స్తో మార్నింగ్ అనేది ట్రేడ్ చేసుకోవడం అనేది చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎనీహౌ ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.